మా డిమాండ్ అయితే ఒకటే, యూనివర్సిటీలో ఎలాంటి ఒక మతోన్మాదాన్ని సృష్టించే కార్యకలాపాలు అనేవి జరగకూడదని మేము చెప్తున్నాం. ఎవరైతే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు యూనివర్సిటీలో అంత తేలిగ్గా చొరబడి విద్యార్థుల మీద అధ్యాపకుల మీద దాడి చేశారో తప్పకుండా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్తున్నాం. దానికి రివర్స్ గా ఈ ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న ఏబీవీపీ వాళ్ళు విద్యార్థి సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఒకటి అయిపోయారు, మాది ఒకటే సంఘం, వాళ్ళు మా మీద దాడి చేశారు అని చెప్పి ఆరోపణలు అనేవి చెప్తా ఉన్నారు ఆ పీస్ కమిటీలో. అయితే పీస్ కమిటీలో ఫస్ట్ డే 15th మేము ముగ్గురమే ఉన్నాము యూనివర్సిటీ స్టూడెంట్స్, మా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం గేమ్స్ ఆడుతున్నాం అంటున్నారు. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం పులి మేక లాంటి గేమ్స్ ఆడతారా అని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది, చాలా మంది వాళ్ళు అక్కడ బాస్కెట్ బాల్ కోర్ట్ లో బాస్కెట్ బాల్ గేమ్ ప్లే చేస్తా ఉంటారు, కబడ్డీ ప్లే చేస్తున్నారు యూనివర్సిటీల్లో. సో ఇలాంటి గేమ్స్ ఆడకుండా కర్రలు పట్టుకొని పూనకాలు వచ్చినట్టు కర్రలతో విద్యార్థుల మీద దాడి చేస్తారా అని మేము అడుగుతున్నాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం గేమ్స్ ఆడుకోండి, అలాంటి బాస్కెట్ బాల్ కోర్ట్ ని వాళ్ళు ఆక్రమించేసి పెద్ద పెద్ద అరుపులు పెట్టి ఏవేవో మంత్రాలు చెప్పేసి ఇలాంటివి చేయకూడదని చెప్పి మేము ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులుగా కోరాం అక్కడ. అయితే వాళ్ళేమంటున్నారంటే, ఆ రోజు మేము ఉన్నది ముగ్గురం, కానీ యూనివర్సిటీ స్టూడెంట్స్ ని రెచ్చగొట్టేస్తున్నారు ఈ విద్యార్థి సంఘాలు. రెచ్చగొట్టి యూనివర్సిటీ గ్రూప్ ఒకటి ఉంది, దాంట్లో ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులను దాడి చేస్తున్నారు, అందరూ రండి అని చెప్పి విద్యార్థులు రెచ్చగొట్టి మా మీద 200 మంది వచ్చి కొట్టేశారని చెప్తున్నారు. అయితే అక్కడ వెకేట్ చేయించేశారు సెక్యూరిటీ డీన్. వెకేట్ చేయించిన వెంటనే అక్కడ ఒక 50 మంది బయట వాళ్ళు ఎలా వచ్చి విద్యార్థుల మీద దాడి చేశారని మేము క్వశ్చన్ చేసాం. ముందుగానే ప్రీ ప్లాన్ గానే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బయట నుంచి వచ్చి అక్కడ యూనివర్సిటీలో కొన్ని స్పాట్స్ లో పైన ఒక 20 మంది, బ్యాంక్ దగ్గర ఒక 20 మంది వాళ్ళు ప్లాన్ వేసుకొనే యూనివర్సిటీ వెంకటరమణ అని ఒక విద్యార్థి ఉంటారు, వెంకటరమణన్ గాని లేదంటే తరుణ్ అని చెప్పి ఇంకో విద్యార్థి ఉంటారు. అయితే ఇలా కొంతమందిని ప్లాన్ చేసుకొనే ముందు వీళ్ళని కొట్టాలి, మనం వీళ్ళ మీద దాడి చేయాలి, మన మీద వాళ్ళు తప్పకుండా స్టూడెంట్స్ రివర్స్ అవుతారని చెప్పి మాట్లాడారు. అదే ప్లాన్ తోని వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఆ ఒక్క పాయింట్ తీసుకొని ఫస్ట్ రోజు వీళ్ళు మమ్మల్ని కొట్టారు, ఎక్కువ మంది స్టూడెంట్స్ ని పోగు చేసి మమ్మల్ని కొట్టారు, అందుకని చెప్పి మేము దాడి చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏదైతే ఫస్ట్ డే జరిగిన గొడవ కోసం మాట్లాడుతున్నారు తప్పించి తర్వాత రోజు అమ్మాయిలను తిట్టడం గాని లేదంటే అధ్యాపకుల్ని దూషిస్తూ మాట్లాడడం ఇదైతే ఏం చేయట్లేదు. దీని మీద మనం క్వశ్చన్ చేయడం జరిగింది. కానీ సిపి గాని పోలీసులు గాని వీసీ గాని ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు కొట్టారు మీరు కొట్టారు అని మాట్లాడుతున్నారు తప్పించి ఇద్దరికిద్దరు దాడులు చేసుకున్నారు. తర్వాత రోజు వాళ్ళు మన మీద దాడి చేసినవి కానీ ఏం మాట్లాడట్లేదు. అలాగే డిపార్ట్మెంట్ లో అసలు బయట వాళ్ళు వచ్చి హెచ్ఓడీని తిట్టి లేదంటే హెచ్ఓడీల మీద ఎగురుతున్నారు, నువ్వు క్రిస్టియన్, నువ్వు ముస్లిం, అసలు అంత ధైర్యంగా యూనివర్సిటీలోకి ఎలా చొరబడ్డారని చెప్పి మేము క్వశ్చన్ చేసాం. అండ్ దీంట్లో తప్పకుండా పొలిటికల్ ప్రెషర్ అనేది పోలీసుల మీద ఉంది, ఇదైతే మేము క్లియర్ గా చెప్తున్నాము. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అదే విద్యార్థి సమస్యల్లో మనం ఏదైనా చేస్తే మాత్రం వెంటనే లిస్ట్ చేసేస్తారు. యూనివర్సిటీలో ఒక చీమ చిటుక్కుమన్నా ట్విట్టర్ లో ట్వీట్ చేసే విద్యాశాఖ మంత్రి విద్యార్థుల మీద అధ్యాపకుల మీద దాడులు జరుగుతున్నా సరే ఒక్క మాట గాని ఒక ట్వీట్ గాని ఏం చేయలేదు. అంటే దీంట్లో వాళ్ళ జోక్యం చాలా ఎక్కువ ఉంది అని చెప్పి